రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తామండి. దానికి కావాల్సింది మనకు ఒక కప్పు తీసుకోవాలి. ఆ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాము. మినపప్పులో చూడండి శనగపప్పు కొంచెం అనమాట, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇది ఒక కప్పు. మీరు ఏ కప్పు అయినా తీసుకోండి, మా కప్పు కొలత ఇది. ఒక కప్పు మినపప్పుకి కొన్ని శనగపప్పు, కొంచెం మెంతులు వేసుకొని ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి రాగులు. నేను చెప్పా కదా, 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగులు పోసుకోవాలి. ఇవి రాగులు అనమాట. అవి కూడా నానబెట్టుకోవాలి. అట్లానే నానబెట్టుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. మనకి మెత్తగా రావడానికి, క్రిస్పీగా ఉండటానికి సగ్గుబియ్యం అండి. 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కన్నా కొంచెం తక్కువే, 2-3 టీ స్పూన్లు అనుకోండి. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మినపప్పుని మనం మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇట్లా మొత్తం మనం నానబెట్టుకున్న మినపప్పుని ఫస్ట్ మినపప్పుని మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. చూసారా, గ్రైండ్ చేస్తారు ఇప్పుడు మిక్సీలో. మా తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో వేసేసుకుంటున్నాం. ఎక్కువ క్వాంటిటీ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. మేమేంటంటే ఇంక ఈ రోజుకి ఇది అయిపోద్ది అనమాట. ఎక్కువ మనము స్టోరేజ్ చేసుకోకుండా ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటాం. చూడండి ఇట్లా మెత్తగా మనం ఇడ్లీ పిండికి వేసుకుంటాం కదా, అట్లానే వేసుకోవాలి. దోశ పిండికి వేసుకుని ఫస్ట్ మినపప్పు మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు రాగులు, మనం నానబెట్టుకున్న రాగుల్ని తీసుకొని సేమ్ అదే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మెత్తగా రాగులు కూడా మెత్తగా పిలిచి పట్టేసుకోవాలి. చూసారా, రాగుల్లో మనం సగ్గుబియ్యం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఈ రెండు ఇప్పుడు దాంట్లో వేసి మిక్స్ చేసుకోవడం. చూసారా, ఇట్లా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ మనం ఫెర్మెంటేషన్ పెట్టేసుకోవాలి. మంచిగా ఓవర్ నైట్ పెట్టేసుకుంటే పొద్దున కల్లా పులిసిపోతుంది. మంచిగా పిండి కూడా బొరుసు అవుతుంది. మార్నింగ్ రాగి దోశలు వేసేసుకోవచ్చు. చూపిస్తాను నేను ఫెర్మెంటేషన్ అయ్యాక. రాగులు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ దోశ అవి కాకుండా ఇది కొంచెం మంచిది అనమాట ఒంటికి. ఇందులో మనం బియ్యం అనేది వేయలేదు కాబట్టి రాగి మినపప్పు, సో అంతా హెల్దీ ఫుడ్డే. ఇదిగోండి రాత్రి అంతా మనం ఫెర్మెంటేషన్ పెట్టేసాం కదా, చూసారా బాగా పులిసిపోయింది పిండి. మంచిగా మనకి దోశ వచ్చేసింది, పిండి బాగా పులిసిపోయింది. సో మనం మంచిగా దోశలు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఇప్పుడు కంపల్సరీగా బయటే ఉండాలి. ఇలా పిండి పులవాలి, పులిస్తేనే మనకి దోశలు అన్నీ బాగా వస్తాయి. మనం మంచిగా కలుపుకున్నాం కదండి, ఫెర్మెంటేషన్ అయిపోయింది కదా దోశ పిండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇంకేం అతుక్కుంటాయి అట్లాంటివే ఉండవండి, నీట్గా వస్తాయి రాగి దోశలు. చాలా హెల్దీ. ఇంట్లో అందరూ ట్రై చేయాలి. మంచి ఐరన్ రాగులకి. గీ వేసుకునే వాళ్ళు గీ వేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ వేసే వాళ్ళు ఆయిల్, అది మన ఇష్టం. ఆయిల్ లేకుండా కూడా దోశలు కూడా వస్తాయి. ఇదిగోండి మనం మంచిగా చూసారు లేస్ వస్తుందో దోశ. ఏం చేయక్కర్లేదండి, మంచిగా అదే ఉంటుంది. మనకి ఏం ప్రాబ్లం ఉండదు. క్రిస్పీగా వస్తుంది దోశ. ఎంత పలసగా కావాలంటే అంత పలసగా కూడా వస్తుంది. ఒక్కసారి రిటర్న్ వేసుకొని కొంచెం ఫ్రై అయినాక తీసేయడం. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత వచ్చాయి దోశ. నేను ఏదైనా చట్నీతో, టమాటా చట్నీ, పల్లి చట్నీ తినచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నేను టమాటా చట్నీతో సర్వ్ చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. క్రిస్పీగా సూపర్గా ఉంది. పిల్లలు తినచ్చండి, పెద్దవాళ్ళు తినచ్చు, షుగర్ పేషెంట్స్ తినచ్చు, ఎవరైనా తినచ్చు. మన పిల్లలకు కూడా హెల్దీ అనమాట. మనం ఐరన్ ఇస్తాం కదా రాగితో. సో చాలా బాగా ఎమ్మీ అంటే ఎమ్మీగా ఉంటుందండి. ట్రై చేసి చెప్పండి ఎట్లుందో. చూసారా, అస్సలు అంటుకోదండి, అంటుకోకుండానే వస్తుంది. ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.